నా దగ్గర పెద్దగా ఒకే ఒక్క క్వశ్చన్ ఉందండి. బట్ అది చెప్పాలంటే ముందర ఒక చిన్న ఇన్సిడెంట్ లెస్ దాన్ హాఫ్ మినిట్ లో నేను నేరేట్ చేసేసి ఈ మధ్యనే హ్మ్. జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. ఏం లేదు, నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. నేను కార్‌లో వెళ్తూ ఉంటే నాతో పాటు మిజోరాం నుంచి వచ్చిన ఒక మేడం గారు కూడా ఉన్నారు. అక్కడ సిగ్నల్ దగ్గర ఒక ట్రాన్స్‌జెండర్ వచ్చేసి మమ్మల్ని ఆపేసి డబ్బులు ఇస్తారా? చస్తారా? ఇస్తారా? చస్తారా? అనేసి ఏదో చేస్తుంటే నేను వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం ఒక ₹100 ఇవ్వబోయా. హ్మ్. ఈ హ్మ్. మేడము గట్టిగా వద్దు ఆపేసేయి అంటే, కానీ నేను జస్ట్ వేస్ట్ టైం వేస్టేజ్ ఆపడం కోసం ఇచ్చేసాను. ఇవ్వంగానే హ్మ్. ఇంకొక ముగ్గురు వచ్చేసారు. వచ్చేసి మాకు కూడా ఇస్తావా? చస్తావా? అనేసి బట్టలు పేయటం మొదలెట్టారు వాళ్ళు. చాలా ఎగ్జాక్ట్. అనాయింగ్ సిట్యుయేషన్ అన్నమాట అది. అయితే హ్మ్. నేను హ్మ్. ఇంకొక 500 ఇచ్చేసి వాళ్ళని వదిలిచ్చేసుకున్నాం. వెళ్ళిపోయాం. మిజోరం వెళ్ళిపోయాము. ఎయిర్‌పోర్ట్ హ్మ్. నుంచి రిటర్న్ వెళ్తా ఉంటే మేడం గారు నాకు కార్‌లో చూపిస్తున్నారన్నమాట. ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీలోకి 40 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ హ్మ్. దారి పొడుగుతా కూడా రోడ్డుకి అటుపక్క, ఇటుపక్క షాప్స్ ఉన్నాయి. షాప్ కీపర్ లేడు. ఓన్లీ మర్చండైజ్ ఉంది. దాని తాలూకు రేట్లు రాసున్నాయి అక్కడ. హ్మ్. ఎవరేం కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు పెట్టేసి ఆ అమౌంట్ తీసేసుకొని వెళ్ళిపోతారు. ఆనెస్టీగా, హుహు. సిన్సియర్‌గా. తర్వాత హ్మ్. ఇదే హ్మ్. కావాలని ఆ మేడం గారు నన్ను ఆపి ఆ షాపులు చూపిచ్చారు. తర్వాత అక్కడి నుంచి హ్మ్. వైఎంఏ టీ అని ఒకటుంది వాళ్ళది. అంటే టీ అనేది ఇంకొక వింగ్ అన్నమాట. వైఎంఏ అంటే యూత్ మిజో అసోసియేషన్. ఆ ఓకే. అసోసియేషన్‌కి తీసుకెళ్లారు. అందులో టీ అనేది ఒక వింగ్. ఆ అసోసియేషన్‌లోనే ఇంకొక వింగ్ ట్రాన్స్‌జెండర్స్ వింగ్ అది. ఓకే. ఆ మేడం గారు నన్ను తీసుకెళ్ళి చూడు వీళ్ళది ఏం చేస్తారో చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఆవిడ కారులోనే వెళ్ళాం మేము. వాటర్ ఫాల్ ఉంది. హ్మ్. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఎళ్లి కారు ఆపంగానే చాలా మంది కూర్చొని ఉన్నారు. ఐ కెనాట్ ఏబుల్ టు మేక్ ఔట్ ఈవెన్ దే ఆర్ ట్రాన్స్‌జెండర్స్ అనేసి. హుహు. చాలా నార్మల్‌గా ఉన్నారు. మా ప్యాంట్ షర్ట్ ఏసుకొని ఉన్నారు. కొంతమంది లేడీస్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. వచ్చేసారు వాళ్ళు. ఏవండీ మీరు చేసుకుంటారా? మమ్మల్ని చేయమంటారా? కార్ కార్ వాష్. ఆ హ్మ్. వాటర్ హ్మ్. ఫాల్ దగ్గర. మనంతట మనం కార్ వాష్ చేసుకుంటేనేమో 200 ఇస్తే సరిపోతుంది. వాళ్ళు కార్ వాష్ చేసేటట్టయితే ₹300. హ్మ్. వాళ్ళు ఆ విధంగా పని చేసి సంపాదించుకుంటున్నారు. మనంతట మనం చేసుకునేటట్టయితే ఆ 200 ఇచ్చేస్తే వాళ్ళు పైపు, కనెక్షన్ అన్నీ ఇచ్చేస్తారు. ఆ డిటర్జెంట్స్ ఇస్తారు. మనకి మనమే కార్ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. హ్మ్. హ్మ్. లేదు వాళ్ళ చేత చేయించుకుంటే గనుక ₹300 చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. చార్జ్ చేసి అంతేలెండి. వాళ్ళే కార్ వాష్ చేసేసి పంపించేస్తారు మనని. సో, హ్మ్. హ్మ్. వాళ్ళు ఆ విధంగా కష్టపడి పని చేస్తున్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యం చేయటం గాని, బట్టలు ఇప్పటం గాని, ఇట్లాంటి వెధవ వేషాలు అస్సలు లేవు. ఆ హ్మ్. మేడం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ మిజోరం స్టేట్ మొత్తం మీద ఎక్కడ కూడా 1947 స్వాతంత్రం వచ్చి స్టేట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇంత మటుకు ఒక పిక్ పాకెట్ గాని, డకాయిటీ గాని, రేప్ కేస్ గాని, మర్డర్ కేస్ గాని ఇట్లాంటివి లేవు. రిజిస్టర్ అవ్వలేదు. అడుక్కునే వాళ్ళు హ్మ్. ఒక్కళ్ళు లేరు. చూడు మా దగ్గర ఆ షాపుల్లో హైవే మీద ఉన్న షాప్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీ వరకు ఉన్న 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న షాపుల్లో షాప్ హ్మ్. కీపర్ లేరండి. మర్చండైజ్ పెట్టేసి ఎళ్ళిపోయారు వాళ్ళంతే. హుహుహు. సాయంత్రమే ఎప్పుడో వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇంకొక చోటికి తీసుకెళ్లారు. అక్కడేంటంటే ఈ భుజాన వీపు మీద వేసుకునే వెదురు బుట్టలుంటాయి కదా! ఆ వెదురు హ్మ్. హ్మ్. బుట్టలు, తర్వాత కత్తి, అడవి కత్తి ఇట్లాంటివి అద్దెకిచ్చే షాప్ అన్నమాట. ఆ హుహు. పూటకి ఎవరైనా ఒక యూత్ తనకేదన్నా హ్మ్. డబ్బులు కావాలి అని అనుకుంటే వెళ్లి వాళ్ళ దగ్గర ఆ క్రెడిట్ బేసిస్ మీద ఆ బుట్ట, ఆ కత్తి అద్దెకి తీసుకొని అడవిలోకి పోయి, అక్కడ హ్మ్. దొరికే బొప్పాయికాయలు, పైనాపిల్స్, అరటిపళ్ళు ఇట్లాంటివన్నీ కట్ చేసుకొని ఆ బుట్టలో ఏసుకొని వచ్చి లేదంటే ఒక పందినో ఇట్లాంటిది హ్మ్. ఏది దొరికితే అది తీసుకొచ్చేసి హ్మ్. దాన్ని నీట్‌గా డ్రెస్సింగ్ చేసేసి లేకపోతే ఫుట్‌పాత్ మీద పెట్టేసి ఒక గంట, 2 గంటలు నిలబడి అమ్మేసుకొని ఆ విధంగా తనకు కావాల్సిన పాకెట్ మనీ సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ దే ఆర్ హ్మ్. ట్రాన్స్‌జెండర్స్. హ్మ్. 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 వాళ్ళకి, వీళ్ళకి ఈ బిహేవియరల్ లోపం ఎందుకొచ్చింది? ఆ తర్వాత నేను ఆ మేడం ద్వారా విని నేను షాక్ అయ్యాను. ఢిల్లీలో, తర్వాత హైదరాబాద్ మనం ఇక్కడ చూసేటువంటి ఈ ట్రాన్స్‌జెండర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ట్రాన్స్‌జెండర్స్ అట. వాళ్ళు ఆపరేషన్ అది కాదు. చేయించుకొని ట్రాన్స్‌జెండర్‌గా మారి ఇలా తయారవుతున్నారు డబ్బుల కోసం అనేసి. చాలా మీకింకోటి షాకింగ్ జెప్తాను. అనిపించింది. మీకింకోటి చెప్పండి. జెప్తాను. చెప్పండి. బెంగుళూరులో చాలా ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పుకుని తిరిగేవాళ్ళు అసలు ట్రాన్స్‌జెండర్స్ హ్మ్. కానే కాదండి. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు తమిళనాడు నుంచి అక్కడి నుంచి జస్ట్ ఆ డ్రెస్ హ్మ్. ఏసుకొని ఇక్కడొస్తారంతే. ఐ యూజ్డ్ ఎందుకంటే టు స్టే ఇట్స్ ఇన్ ఈజీ. శివాజీ నగర సార్. ఐ వాస్ దేర్ ఆ! ఇన్ శివాజీ సో, నగర ఇట్స్ ఫర్ ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్. హ్మ్. ఇట్స్ అన్ ఈజీ మనీ. దానికి కారణం ఏంటి అంటే సూపర్‌స్టిషన్ అండి. హ్మ్. దానికి అచ్చా! కారణం సూపర్‌స్టిషన్. ఎందుకంటే జనాలు హ్మ్. ఏమిటి థర్డ్ జెండర్ వాళ్ళ ఆశీర్వాదం మంచిదని ఒకళ్ళు, వాళ్ళ నుంచి చెడు హ్మ్. మాటలు వింటే వాళ్ళు శాపనార్థాలు పెడితే మనకు నష్టం జరుగుద్దని ఇంకొంతమంది. ఆ! లేదా వా వాళ్ళు ఆశీర్వదిస్తే మనకి మనోళ్ళకి ఆ పరిస్థితి రాకుండా ఉంటది. ఇట్లాంటి దిక్కుమాలిన నమ్మకాలు పెట్టుకొని వాళ్ళకి డబ్బులివ్వడం మొదలుపెట్టారండి. ఇట్స్ ఆల్‌వేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బయర్స్.
నాట్ సెల్లర్స్. ఇదంతా రిడిక్యులస్ కాదా సార్? ఏదండి? ఇదంతా చాలా రిడిక్యులస్ మరి. హాస్యాస్పదంగా లేదు? కానీ ఏం చేస్తామండి, ఇప్పుడు మనకి తెలంగాణలోని, బెంగుళూరులో కూడా చానాళ్ళ పాటు ఉండేది. ఈ మధ్య బాగా టైట్ చేశారు. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పి పోలీసోళ్ళు బాగా టైట్ చేశారనమాట. అంటే కొంతమందిని క్రిమినల్స్‌గా మారి మరీ అసల సిగ్నల్స్ దగ్గర జేబులో చేతులు పెట్టుకొని లాగేసుకుంటున్నారనమాట. నా దగ్గర డబ్బులు లేవు. తర్వాత ఏంటి, ఎందుకు డబ్బులు లేవు, నీ దగ్గర ఉన్నాయని చెప్పి జేబులో చేయి పెట్టి లాక్కున్నారు. సో ఇట్ టూ బికేమ్ మచ్ ఎ కదా. న్యూసెన్స్ అండ్ మెనేస్ అనమాట. సో వాళ్ళు పోలీసులు చాలా టైట్‌గా చేసేసారనమాట. మేబీ బాగా మ్యాన్ హ్యాండిల్ చేసుంటారు. ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ దట్. బట్ ఎనీవే ఇప్పుడేంటంటే వచ్చి అడుగుతారు. చెయ్యి పెట్టి అడుగుతారు. ఇచ్చారా తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారండి. బట్ హైదరాబాద్‌లో అయితే నాకు ఇప్పుడు తెలిసి నా ఇంకా క్వశ్చన్ ఏంటంటే, వైలెంట్ గానే ఉంది. హ్మ్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు బిహేవియరల్ గా వాళ్ళ మనసుల్లోనూ వాళ్ళు అసలు ట్రాన్స్జెండర్ అయినా సరే నేను ఒక మనిషినే, నేను కష్టపడతాను పనిచేస్తాను అన్న టైప్ లో వాళ్ళు పని చేసుకొని సంపాదించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో దౌర్జన్యం చేసి సంపాదిస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకంటే పుట్టడం ఎలా పుడతారు? సార్ వీళ్ళంతా నార్మల్ పర్సన్ అండి. నో పర్సన్ ఈజ్ అంటే బోర్న్ డిఫరెంట్. అంటే దేర్ మైట్ బి హార్మోనల్ డిఫరెన్సెస్, దేర్ మైట్ బి దాన్ని ఏమంటారు, బిహేవియరల్ అంటే బర్త్ బేస్డ్ చేంజెస్ ఉండొచ్చు. కానీ పుట్టటం ఎవ్వరు దుర్మార్గుల్లాగా పుట్టరు, ఏం చేయరండి. వాళ్ళకి సోషల్ నా కండిషనింగ్ నా ఒకటి అలవాటు అవుతుంది. ఓకే, నా నార్మల్ క్వశ్చన్ గానే బిహేవియరల్ గురించి మాత్రమే కాదండి. అసలు వీళ్ళు బయాలజీ. ఇప్పుడు పుట్టేటప్పుడే ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్ ఇట్లా ఉంటుంది కదా, ఇలాగైతే కనుక మగపిల్లలు, నో నో ఇలా నో అయితే ఆడపిల్లలు అని, అట్లాగా ట్రాన్స్జెండర్స్ కూడా ఏమైనా ఉంటుందా? నో 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 వాళ్ళకి చాలా రేర్ గా ఏంటి క్రోమోజోమల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ నార్మల్ పీపుల్ ఎవరికి కూడా క్రోమోజోమల్ డిఫరెన్సెస్ వల్ల ఈ థర్డ్ జెండర్ కాన్సెప్ట్ లేనే లేదండి. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ హార్మోన్స్, రైట్? అచ్చా. మోర్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆర్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లెస్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే, ఈ వీళ్ళ బ్లడ్ టెస్ట్ తీసినా లేకపోతే వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసినా సరే వాళ్ళు ఎవరు కనిపెట్టలేరండి వీళ్ళు థర్డ్ జెండర్ అని లేకపోతే ఇది. బట్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే చెప్తారు. ఎందుకంటే మేల్ అంటే XY క్రోమోజోమ్, ఫీమేల్ అంటే XX క్రోమోజోమ్. సింపుల్, రైట్? బయాలజీ ప్రకారం లేదా అట్లీస్ట్ జెనెటిక్స్ ప్రకారం దీస్ పీపుల్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎవ్రీబడి ఎల్స్. వీళ్ళ బిహేవియర్ మాత్రమే డిఫరెంట్ అండి. కొన్ని స్టేట్స్‌లో నిజంగానే ఇక్కడ కూడా ఐ థింక్ ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటా ఇక్కడ కూడా వైలెంట్ గానే ఉండేది. బెంగుళూరులో బాగా టైట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారండి. అంటే వస్తువులు అమ్ముకుని జీవనం సాగించడం అనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ బెగ్గింగ్ వస్తువులు అమ్ముకుని చేయడానికి సిద్ధపడుతున్నారు. అండ్ దోస్ ఆర్ రెస్పెక్టబుల్ పీపుల్. అంటే ఐ డోంట్ హ్యావ్ టు ఐడెంటిఫై, అంటే వాళ్ళ జీవితం మొత్తాన్ని వాళ్ళ సెక్షువల్ ఐడెంటిటీకి రెడ్యూస్ చేయాల్సిన పని లేదు. కానీ ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ దే నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, రైట్? అండ్ ఐ హావ్ సీన్ దేర్, అక్కడ చూశాను నేను, గవర్నమెంట్ ఆఫీసెస్ లో ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్నారు. దే ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద స్టేట్. అదే That's what. అక్కడ లేని డిస్క్రిమినేషన్ ఇక్కడ ఎందుకు ఉంటుంది మన దగ్గర? అది కూడా ఇండియానే ఇక్కడ కదా. ఏమంటారు, ఇట్స్ కాంట్రడిక్టరీ థింగ్ అండి. వాళ్ళంటే అసహ్యం ఉంటుంది, ప్లస్ వాళ్ళంటే అది భయంతో కూడిన భక్తి కూడా ఒకటి ఉంటుంది. అదేంటో మరి అట్లీస్ట్ ఇన్ తెలంగాణ ఐ సా దిస్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, రైట్? భయంతో వాళ్ళు చెడ్డ మాట అంటే మనకేదో అయిపోతుందని భయపడుతుంటారు ఒకసారి. ఇంకొకసారి ఎందుకు వచ్చిన గోలరా ఇచ్చేరా బాబు అని. ద మోర్ యూ ఫీడ్ దెమ్, ద మోర్ యూ ఫీడ్ దట్ మెంటాలిటీ, ద మోర్ ఇట్ విల్ ఇంక్రీజ్ అండి. వాట్ యూ అలౌ విల్ కంటిన్యూ. వాళ్ళు బెదిరించాడని, వాడు దబాయించాడని చెప్పి మీరు డబ్బులు ఇస్తే ఇదే నడుస్తుంది కాబట్టి ఇదే అందరితో ప్రయత్నిస్తానంటాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఇదే మాట అంటారు, ఏది బట్లిపేదా అని అడుగుతారు అన్నమాట. మాకు చాలా అన్యాయంగా అయిందండి ఆ రోజు సిచ్యువేషన్. ఒకళ్ళు ఇవ్వగానే ముగ్గురు వచ్చి, ఆ ముగ్గురు మాకు కూడా ఇస్తావా చస్తావా అనేసి బట్టలపేట మొదలెట్టేటప్పటికి వాళ్ళని వదిలించుకోవడానికి చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది ఇంకొక 500 నేను. ఇట్స్ ఆల్ ఫాల్ట్ ఆఫ్ ద గివర్ అండి. ఎందుకంటే మనం ఇచ్చాం అంటే ఇంకొక 10 మంది వీ హావ్ జస్ట్ వ్యాలిడేటెడ్ దర్ థియరీ. మరి ఇలా ఇరిటేట్ చేస్తే వాళ్ళు ఇస్తారు అంటే దే విల్ డూ ఇట్ కదండి. హ్యూమన్ మెంటాలిటీ, రైట్? హ్యూమన్ మెంటాలిటీ. దీని గురించి నేను ఇంకా అప్పటి నుంచి ఇంటర్నెట్ గూగుల్లో చూడటం మొదలెట్టాను. అసలు ఇట్లాంటిది ఎలా వస్తుంది ఏంటని నాకు సరైన ఆన్సర్ దొరకలేదు. కానీ ఐ కమ్ అక్రాస్ సంథింగ్, అది ఫోర్త్ జెండర్ ఏంటో తెలియదు, మరి షీమేల్స్ అంటూ ఒక అనదర్ ఇది వచ్చింది. అది వేరే ఫోటోగ్రాఫ్స్ నేను చూశాను. దే ఆర్ హ్యావింగ్ ద మేల్ జెనిటల్స్ అండ్ ఫీమేల్ బ్రెస్ట్ అండ్ ఆల్ ఫోటోస్ చూశాను నేను. ఐ గాట్ షాక్డ్. ఇది అసలు సాధ్యమా? బై బర్త్ లాగా జరుగుతుందా అసలు?
నాట్ బై బర్త్ ప్రాబబ్లీ, బట్ దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. మనం మాట్లాడేది ఓన్లీ బిహేవియరల్ ట్రైట్స్ కాబట్టి, ఈ బిహేవియర్ ఇస్ క్రిమినల్ బిహేవియర్ అండి. జనాలను బెదిరించి డబ్బులు లాక్కోవడం అనేది ఇట్స్ క్రిమినల్ బిహేవియర్. మనం దాన్ని ఎనేబుల్ చేస్తున్నాము, మనం ఇవ్వటం వల్ల మనమే ఎనేబుల్ చేస్తున్నాం. అండ్ వీ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ వాట్ దే ఆర్. అంటే వాళ్ళ డ్రెస్ లోపల వాళ్ళు ఏంటి అనేది మనకు అనవసరం కూడా. ఓకే, వీ షుడ్ ఓన్లీ కన్సిడర్ దేర్ బిహేవియర్ విత్ అదర్ పీపుల్, రైట్? వాళ్ళ అండ్ డూ దే హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా రైట్స్ దాన్ నార్మల్ పీపుల్ ఆర్ ఎనీ రిజర్వేషన్స్ ఎనీథింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి? దే షుడ్ నాట్ హ్యావ్ అండి. దే షుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ రైట్స్ యాజ్ ఎవ్రీబడి. కాకపోతే మన దగ్గర ఏంటంటే వాళ్ళని తక్కువగా చూడటం మొదలు పెట్టిన తర్వాత మిగతా జాబ్స్ లోని ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక బండి పెట్టుకున్నారు అనుకోండి. ఓకే, ఏదైనా అమ్మటానికి ఏదైనా బండి పెట్టుకున్నారు. హౌ మెనీ పీపుల్ విల్ గో అండ్ బై దేర్, రైట్? సో కాబట్టి వాళ్ళకి ఆ బిజినెస్ ఆపర్చునిటీ లేకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి? దే హ్యావ్ టు లివ్ సమ్వేర్ కదా. సో మనకు ఫస్ట్ కావాల్సింది చూపించుకోవడానికి మాత్రం ఈ బిగ్ బాస్ లాంటి షోలో ఒక ట్రాన్స్జెండర్ ని తీసుకొచ్చాము అనేసి చాలా గొప్పగా 2 సార్లు వచ్చారు. 2 సీజన్స్ లో ఇద్దరు డిఫరెంట్. కానీ అదంతా కూడా నాకేందో ఓన్లీ ఫర్ చూపించుకోవడానికి మాత్రమే మేము చాలా న్యాయం చేస్తున్నాం. అంతేనండి, అంతే. ఇట్స్ ఓన్లీ అబౌట్ షోయింగ్ ఆఫ్ అంతే తప్ప నిజంగా అదే జనరల్ గా చెప్పేది అందరికి. ఇప్పుడు ఒక థర్డ్ జెండర్ పర్సన్ డ్రెస్ డిజైనర్ గా ఉన్నారనుకోండి, డ్రెస్ డిజైన్ చేసి ఆ పేరుతో అమ్మారు అనుకోండి, హౌ మెనీ పీపుల్ విల్ బై, రైట్? ఆ పర్సన్ పూలతోటి మాలలు చేసి పూల మాలలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారండి, హౌ మెనీ పీపుల్ విల్ గో అండ్ బై దేర్? అదే పర్సన్ వచ్చి అల్లరి చేసి ఇదేంటి బట్టలు ఇప్పుతానని చెప్తే అదే పర్సన్ డబ్బులు ఇచ్చేయడానికి సిద్ధపడిపోతారు. సో దే థింక్ దాట్ దిస్ ఇస్ ఈజీ కదా, ఎందుకు అంత కష్టపడి అంత చేసిన ఎలాగో మన దగ్గర కొనరు, మనల్ని తక్కువగా చూస్తారు. అండ్ దెన్ దెర్ ఈస్ కాంపిటీషన్. పక్కన 2-3 నిజమైన స్త్రీలుండి వాళ్ళు పూలబొట్టు పెట్టుకుంటే థర్డ్ జెండర్ దగ్గరికి ఎవరు రారు కదా. సో దే థింక్ దాట్ ఓకే ఎనీవే ఐఎమ్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్, సో ఐఎమ్ గోనా డూ సంథింగ్. సో సొసైటీలోనే కొంతలో కొంత మార్పు రావాలి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేది ఎందుకంటే పీపుల్ థింక్ దాట్ వాళ్ళ టచ్ మనకి మంచిది కాదు అనో, లేకపోతే వాళ్ళు 4-5 బూతులు మాట్లాడితే మనకి చెడు జరుగుద్ది అని పిచ్చి మాటలు నమ్మేసేసి, లేదా ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం డబ్బులు ఇచ్చి వదిలించుకుందాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఎ ప్యాటర్న్, ఇట్ విల్ బికమ్ ఎ బిహేవియరల్ ప్యాటర్న్. మొన్నటి నా సిచ్యువేషన్ అదే కదా. అదే ఆ మేడం గారేమో నా పక్కన ఉన్న ఆవిడ చాలా అంటే స్కాన్ఫుల్ గా చాలా ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టుకొని ముఖం తిప్పేసుకొని కూర్చుంది ఆవిడ. తీరా అక్కడికి దిగిన తర్వాత వాళ్ళ వైఎంఏ తీసుకెళ్లి యూత్ మెన్ అసోసియేషన్ కి తీసుకెళ్లి, యూత్ మిజో అసోసియేషన్ కి తీసుకెళ్లి, అక్కడ టీ వింగ్ లోకి ట్రాన్స్జెండర్స్ వింగ్ లోకి తీసుకెళ్లి, ఇగో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ ఇలా ఉంది, మీరు అట్లా వాళ్ళు పైగా వాళ్ళు ఇండియా అని అనుకోరు, దాన్ని వీఆర్ సపరేట్ కంట్రీ అనుకుంటారు. మీ ఇండియా వాళ్ళు ఇండియన్స్ ఇలా ఎందుకు ఉంటారు, ఇలా ఎందుకు చెయ్యరు అనేసి ఆవిడ నాకు చాలా క్లాస్ పీక్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే ప్రొఫెషనల్ గా చూస్తే ఐఎమ్ హర్ బాస్, కానీ ఆవిడ నా టీం అయినా కానీ ఆ క్షణాన ఆవిడకి దండం పెట్టాలనిపించింది, ఆవిడే నా బాస్ అనిపించింది. ఎంత చక్కగా చెప్పిందంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎందుకు వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు మీరు అంతే అంటూ చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇదే నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ జెనెటికల్ గా వీళ్ళకి ఏమైనా బై బర్త్ వస్తుందా అట్లాగా, లేకపోతే వీళ్ళకి కావాలని మెడికల్ గా ఆపరేట్ చేసుకుని మాత్రమే ఇట్లా మారుతారా? See, there are many variations for this అండి. కాకపోతే బై బర్త్ గా ఏంటి, నోబడి బికమ్స్ ఆర్ నోబడి క్యాన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ సో అండ్ సో. స్లోగా డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఓకే సమ్ హార్మోన్స్ విల్ యాక్ట్ డిఫరెంట్లీ. కొంతమంది పుట్టోళ్ళు అవుతారు, కొంతమంది పొడుగోళ్ళు అవుతారు. అలాగే బాడీలో హార్మోనల్ చేంజెస్ రావచ్చు, కొంతమంది చాయిస్ కావచ్చు, కొంతమంది అదే చెప్పాను కదా టేస్ట్ కావచ్చు, రైట్? దే ఫీల్ కంఫర్టబుల్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ జెండర్, రైట్? ఇది మొత్తం పెద్ద స్పెక్ట్రమ్ అండి. ఇలాగే ఉంటారు, ఇలాగే జరుగుతుందని చెప్పడానికి లేదు. మనం చేయాల్సింది అంటే పీపుల్ హూ డు నాట్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ యాజ్ థర్డ్ జెండర్ ఆర్ ఎనీథింగ్ అదర్ దెన్ మేల్ అండ్ ఫీమేల్, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళని మనం స్కాన్ఫుల్ గా చూస్తే వాళ్ళు బతకాల్సిన ఎవరైనా బతికి తీరాలి కదా. సో దే విల్ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఒక జాబ్ కానీ లేకపోతే వాళ్ళకు చిన్న సైజ్ వ్యాపారాలు కానీ పెట్టుకుని వాళ్ళు వెన్ ఎవర్ దే ట్రై టు సెల్ సంథింగ్ లెజిటిమేట్, మిగతా వాళ్ళు కూడా వస్తువు కొంటున్నాం కదా, ఎవరైతే నాకెందుకు, వస్తువు కొంటున్నాను, ఆ తర్వాత ఆ వస్తువుని వాడుకుంటాను, నీకు ఆ వస్తువే నచ్చలేకపోతే వెళ్ళిపో. you'll not buy whether it is coming from a third gender or a first gender or a second gender, right? Doesn't matter. ఓకేనండి. అయితే అలాగే డ్వార్ఫ్స్ అంటారు, డ్వార్ఫ్స్ అనేది వాళ్ళు కూడా బై బర్త్ వస్తారు కదండి మరి? దట్స్ ఆల్సో హార్మోనల్ డిఫెక్ట్ అండి. డ్వార్ఫ్స్ వాళ్ళ పేరెంట్స్ డ్వార్ఫ్స్ ఉండరు, వాళ్ళకి పుట్టే పిల్లలు డ్వార్ఫ్స్ ఉంటారు అండి.
సో ఇట్స్ అ డిఫెక్ట్ ఇన్ ద అదే కరెంట్ నాకే బాడీ. డౌట్ వచ్చి. అండ్ దాన్ని కూడా ఓకే. డిఫెక్ట్ అనే దాన్ని పెద్ద ఇదిగా చూడాల్సిన పని లేదు. దే హ్యావ్ ద సేమ్ రైట్స్ యాజ్ అస్, రైట్? కరెక్ట్. ఓకే. ఓకే. అదే ఆ డౌట్ గురించి అడిగానండి. దే డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా రైట్స్ ఆర్ ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఆర్ ఎనీథింగ్ అదర్ దాన్ అస్. అంతే కదా? యాహ్! సో ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కొంచెం హెల్ప్ చేస్తాం. వాళ్ళకి అది ఎక్స్ట్రా రైట్ ఇస్తున్నట్టు కాదు కదా! సో వి ఆర్ జస్ట్ ఎనేబులింగ్ దెమ్ టు బి నార్మల్. ఇప్పుడు కొంతమంది హైట్ బాగా తక్కువ ఉన్నారనుకోండి, కొన్ని ఏరియాస్‌ని వాళ్ళు రీచ్ కాలేకపోతే యూ టెండ్ టు హెల్ప్ దెమ్ ఎ లిటిల్. కొంచెం హెల్ప్ చేస్తాం. సో దట్ డజంట్ మీన్ దే హావ్ ఎక్స్ట్రా రైట్స్ ఆర్ వాళ్ళు తక్కువ కాదు, ఎక్కువ కాదు. జస్ట్ దట్ వాళ్ళు నార్మల్‌గా ఉండడానికి మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అంతే. ఓకే. ఓకే. రైట్ అండి అయితే. అండర్‌స్టాండ్. థాంక్స్ ఎ లాట్ అండి. అర్థమైంది సార్. థాంక్ యూ సార్.